మిత్రమండలి అంటే మాకు లిటిల్ హార్ట్స్ ధమాకా ఇచ్చారు ఆల్రెడీ, మళ్ళీ డబల్ ధమాకా లాగా మిత్రమండలి ఇస్తున్నారు. ఫస్ట్ అసలు మీకు ఆ స్టోరీ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఇది యాక్చువల్లీ ఫస్ట్ వేరే వాళ్ళు తయారు చేసుకున్న కథ. నాకేంటంటే ఫస్ట్ ఇది ఒక ఎలా ఉందో వినండి అని చెప్పి వినిపించారన్నమాట. వినిపించినప్పుడు మన వైరాలో ఉన్నారన్నమాట. అప్పుడు వీళ్ళంతా కూడా కిరణ్ అండ్ వైరా కాంబినేషన్లో జరుగుతున్నప్పుడు నాకు బాగా నచ్చి నేను కూడా పార్ట్ అవుతాను. సో వీళ్ళందరూ కలిసి చేస్తున్నప్పుడు నాకు బాగా నచ్చి నేను కూడా దీంట్లో పార్ట్ అవుతాను అని చెప్పి, బికాజ్ ఆఫ్ ద ఫన్ అండ్ ఏమంటారంటే ఒక కొత్తగా ఉంది సినిమా, కొత్తగా ఉంది. అండ్ టీం కూడా అంత న్యూ టీం, డైరెక్షన్ టీం అంతా కూడా. సో ఐ థాట్ లైక్ వెరీ యంగ్గా ఉన్నారు, వీళ్ళతో కలిసి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి నేను కూడా పార్ట్గా జాయిన్ అయ్యాను. అంటే అప్పటికి నాతో పాటు కళ్యాణ్ అండ్ భాను ట్రావెల్ చేస్తున్నారు. సో మేము ఒక యూనిట్ కింద వెళ్ళి దీంట్లో పార్ట్ అయ్యామన్నమాట. అట్లాగే మిత్రమండలి జర్నీ స్టార్ట్ అయ్యింది. ఇది నాకు బాగా నచ్చి నేను బాగా స్క్రిప్ట్ వింటున్నప్పుడు నవ్వుకుని ఇది ఉంటే బాగుంటుందని చెప్పి దీంట్లో జాయిన్ అయ్యాను. స్క్రిప్ట్ని ఎంజాయ్ చేసి దీంట్లో పార్ట్ అవుతే బాగుంటుందని చెప్పి జాయిన్ అయ్యాను. ఆడియన్స్ కూడా సేమ్ అదే విధంగా ఎంజాయ్ చేస్తాడు సినిమాని. ఎస్, మీరు 100% లవ్ తీసిన టైం తర్వాత కొంచెం మేము యంగ్స్టర్స్ కానీ కమర్షియల్ మూవీస్ తర్వాత మాస్ మసాలా మూవీస్ ఇవి వచ్చినాయి బాగా, కానీ ఇప్పుడు చూసుకుంటే విలేజ్ బ్యాక్ డ్రాప్స్ వస్తున్నాయి. మొన్న లిటిల్ హార్ట్స్ కూడా అంతే. అంటే మళ్ళీ ఈ జోన్ కంటిన్యూ అవుతుంది అంటారా? అంటే ఎప్పుడు సినిమా కథ సినిమా ఇది మారదు, ప్రజెంటేషన్ మారుతాయి, టైమింగ్స్ మారుతాయి అండ్ కలర్స్ మారుతాయి. ట్రెండ్ ప్రకారం మేము మార్చుకుంటూ వెళ్తాం, కానీ ఎప్పుడు బేస్ కథలు అనేది అలాగే ఉంటుంది. బట్ స్క్రీన్ ప్లే మారుతుంది. అట్లాగే ఏంటంటే ఇప్పుడు కథలన్నీ అవే ఉంటాయి ఎప్పుడు కూడా, బట్ స్క్రీన్ ప్లేలు మార్చుకుంటూ వెళ్ళాలి. ఈ జనరేషన్ తగ్గట్టు స్క్రీన్ ప్లేలు మార్చుకుంటూ వెళ్ళాలి. సో అట్లాగే ఏంటంటే ఇప్పుడు ఒక కొత్త ఈ జనరేషన్ అంటే ఇప్పుడు జెన్జీ జనరేషన్కి ఇప్పుడు స్క్రీన్ ప్లేస్ అడాప్ట్ అవుతున్నాయి. మనం మిత్రమండలి చూసుకుంటే మంచి విలేజ్లో ఫ్రెండ్స్ ఎలా ఉంటారు అనేది అట్లా అనిపించింది మాకు ఆ టీజర్ చూస్తే. సో ఆన్ స్క్రీనే ఉందా ఫ్రెండ్షిప్, బయట కూడా ఆఫ్ స్క్రీన్ కూడా వాళ్ళకి అదే ఫ్రెండ్షిప్ ఉందా? కోతులు అంటారా అసలు? అంటే నాకు మన మేకింగ్ వీడియోస్ తీయమని దీన్ని రిలీజ్ చేద్దామని చెప్పి మళ్ళీ అంటే ఆపమన్నా. ఎందుకంటే వీళ్ళు చేసిన పనులు ఈయన బయటకు వదిలితే అంత కాంట్రవర్సీ అవుతుంది. అందుకనే నేను మొత్తం వీడియోస్ అన్నీ కూడా ఇవన్నీ దగ్గర లాక్ చేయండి అని చెప్పి నేను చెప్తున్నాను కదా. కోతులు మాట అంటే వీళ్ళు ఇంకా వాళ్ళు జనాల్ని ఏడిపించడం కానీ, యూనిట్లు వీళ్ళు చేసే అల్లరు కానీ, లేదంటే వీళ్ళు ఒకరి మీద ఒకరు వేసుకునే సెటైర్స్ కానీ అసలు మామూలుగా ఉండవు. కొన్ని తీసాను, అది వీడియో రెడీ అవుతుంది. ఐ వుడ్ లైక్ టు రిలీజ్ ఇట్ ఆన్ ద 10th. ఫుల్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట మొత్తం మామూలుగా